గడిచిన వారంలో ఏపీలో సంచలనంగా మారిన నకిలీ మద్యం ఉదంతానికి సంబంధించిన టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్ నిర్ణయాన్ని తీసుకున్నారు. భారీ ఎత్తున మెషినరీలు ఏర్పాటు చేసి పేరున్న వివిధ బ్రాండ్ల ప్యాకింగ్ పోలిన నకిలీ మద్యాన్ని భారీ ఎత్తున తయారు చేస్తున్న మన తెలుగు తమ్ముళ్ల వ్యవహారం వెలుగు చూడటం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా అన్నింటికి మించి కూటమి సర్కార్కి ఒక తలపోటుగా మారింది. తప్పుడు పనులు చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించేదే లేదని, వారిపై చర్యలు పక్కాగా ఉంటాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తరచూ చెప్తూ ఉంటారు. నకిలీ మద్యం ఎపిసోడ్లోనూ ఆయన చర్యలు తీసుకున్నా మరింత వేగాన్ని ప్రదర్శిస్తే బాగుండేదన్న అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. ఇంతకు పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఈ ఇద్దరు తెలుగు తమ్ముళ్లని ఏ స్థాయి నేతలన్నది చూస్తే ఒకరేమో తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి కాగా మరొకరు టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు. వీరిద్దరూ అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అధికార పార్టీకి బలమైన నేతలుగా పేరుంది. వీరెంత భారీగా నకిలీ మద్యాన్ని పంపిణీ చేస్తున్నారన్న అంశంపై జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారటమే కాదు, అధికార తెలుగుదేశంలోనూ సంచలన చర్చగా మారిపోయింది. నకిలీ మద్యం తయారీలో భారీ ఎత్తున ప్లాన్ చేసిన వైనం చూసిన వారంతా అవాక్ అవుతున్నారు. మరి ఈ భారీ యంత్రాలతో పలు జిల్లాలకి ఈ నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. ఇదిలా ఉంటే నకిలీ మద్యానికి సంబంధించిన అంశం కూటమి ప్రభుత్వానికి చికాకు తెప్పించేలాగా చేసింది. ఈ అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ గా ఉండటమే కాదు, ఈ అంశంపై తీసుకున్న చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ నేతలు క్యాడర్ కి ఒక సీరియస్ సందేశాన్ని ఇచ్చేలాగా ఉన్నాయన్నట్లుగా భావిస్తున్నట్టే తెలుస్తోంది. అయితే పార్టీకి చెందిన ముఖ్య నేతల తీరుకి సంబంధించిన వివరాలను తెప్పించుకున్న చంద్రబాబు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని ఎక్సైజ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేయటమే కాదు, మలకల చెరువు కేసుపై కూడా అధికారుల వివరాలని అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఉదంతం వెలుగులోకి వచ్చిన వైనం గురించి చూస్తే ఈ మధ్యన కొందరు నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబట్టారు. విచారణలో వారంతా కదిరి నత్తనకోటకి నకిలీ మద్యం తయారీ కేంద్రం గురించి సమాచారం అందుకున్న అధికారులు ఆ కేంద్రం మీద దాడులు చేశారు. అక్కడ భారీ యంత్రాలతో మద్యం తయారు చేస్తున్న వైనం చూసి అవాక్కైన పరిస్థితి అధికారులది. ఈ వ్యవహారం మీడియాలో పెద్ద ఎత్తున రావటం, ఈ తయారీ కేంద్రంలో అధికార టీడీపీకి చెందిన కొందరు నేతలు ఉండటంతో ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంలాగా మలుచుకున్న పరిస్థితి. ఇలాంటి వేళ తప్పుడు పనులు చేసినోళ్లు ఎవరైనా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా చర్యలు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేయాలన్న పట్టుదలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారు. ఈ కేసులో పలువురిని అరెస్టు చేయగా కొందరిని పరారులో ఉన్నారు. అయితే పోలీసులకి చిక్కని నిందితులలో జనార్దనరావు A1 గా, కోటారాజు A2 గా, రాజేష్ A5 గా, కె శ్రీనివాసరావు 12 అరెస్ట్ కావాల్సి ఉంది. అయితే ఈ విజయవాడలో ఒక బార్ కి లైసెన్స్ ఉన్న అద్దెపల్లి జనార్దనరావు ఈ మొత్తం ఎపిసోడ్ కి కర్త కర్మ క్రియగా చెప్తున్నారు. అయితే వీరికి తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. దీంతో తప్పుడు పనులు చేసే వారిని పార్టీలో కొనసాగించే ప్రసక్తే లేదన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్లయింది.